ప్రభు నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుటకు సంతోషిస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదువు, విరుగబడిన దానిని బాగు చేయవాడవని నీకు పేరు పెట్టబడును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రార్థనా జీవితాన్ని గురించి మరొకమారు ఇక్కడ దైవజనుడు యెషయా ద్వారా దేవుడు తన ప్రజలకు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. వేషధారణతో కూడినటువంటి ప్రార్థన, అలవాటు ఆచారంతో కూడినటువంటి ఉపవాస ప్రార్థనలతో కూడినటువంటి జీవితానికి దేవుడు ఒక చక్కటి ప్రమాణమును వాక్య వెలుగులో క్రైస్తవ లోకానికి దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రార్థన అనేది ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో మనము చేసేటువంటిది. ప్రార్థనా జీవితంలో ప్రభు వైపు చూచినప్పుడు మనము మన యొక్క జీవితంలో తగ్గింపు, లోబడి, దీనత్వంగా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి ప్రార్థన ఎల్లవేళలా దేవుడు ఆలకించి ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థనా పరుడు ఎప్పుడూ కూడా ఇతరులను వేలు పెట్టి చూపడం, తిరస్కరించడం కాకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా నీ ఆహారం ఆకలి గురిన వానికి పెట్టుటయు, అలాగున నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు చూచినప్పుడు నీవు దీవించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పాడైపోయిన పునాదులు నువ్వు మరలా కట్టెదవని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, నెహెమ్యా దైవజనుడు తన జీవితంలో పాడైపోయినటువంటి యెరూషలేము ప్రాకారమును కట్టడానికి దేవుడు తనకు కృపనిస్తూ వచ్చినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పాడైపోయినటువంటి పట్టణములను కాపాడుటకు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి నెహెమ్యా భక్తుని బలపరుస్తూ వచ్చినాడు. మరి ఈ మంచి కార్యం చేయడానికి దేవుని ప్రజలు కూడా వారు మనసు కలిగి ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు కూడా పాడైపోయినటువంటి జీవితాలను తిరిగి కట్టి పునరుద్ధరించాలని, నీ జీవితంలో శత్రువైన అపవాది ద్వారా కూలద్రోయబడి పడద్రోయబడి ఉన్నటువంటి నీ యొక్క స్థితిని దేవుడు బాగు చేసి తిరిగి పునర్నిర్మించి నీ ద్వారా గొప్ప ఉద్యమం తీసుకొని రావాలని దేవుడు కోరుతున్నాడు. పడిపోయినటువంటి బలిపీఠాన్ని దేవుడు ఏలియా ద్వారా బలపరిచి జీవం గల దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడని వారు గుర్తించేటట్లుగా చేస్తూ వచ్చినాడు. ఎక్కడ నీకు అవమానమో, ఎక్కడ నీకు నిందనో, అక్కడే నీకు విజయం దేవుడు చేకూర్చాలంటుండే. ఏలియా వలె మనం నిలబడినప్పుడు ఇప్పుడు మన ద్వారా గొప్ప కార్యం చేసి తను తాను మహింపరుచుకునేవాడుగా ఉంటున్నాడు. ఎలీషా దైవజనుడు అంటున్నాడు, ఏలియా దేవుడు ఎక్కడా అని మొరపెడుతూ వచ్చినాడు. ఈనాడు దేవుడు అంటున్నాడు, దేవుని ఏలియాలు ఎక్కడా అని అంటున్నారు. నీవు దేవుని ఏలియాగా పనిచేయని ఉంటున్నావా? అలాగైతే దేవుడు నిన్ను బలపరిచి దీవించును గాక.